వనేరణే శత్రుజలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవ సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఫాల్గుణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఫాల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఫాల్గుణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ప్రద్యుమ్న నామధారి అయినటువంటి ఆ గోవిందుణ్ణి ఎంతో చక్కగా ఆరాధన చేయడం, ప్రకృష్టమైన ద్యుమ్నమును బలమును పొందడానికి మనందరం కూడా జీవితంలో చాలా చక్కనైనటువంటి ఆనందమయ జీవితాన్ని గడపడానికి ఈ మాసంలో ప్రద్యుమ్న నామధారి అయినటువంటి గోవిందుణ్ణి ఆరాధన చేయాలి. మరి ప్రద్యుమ్నం అంటే బలం అనుకుంటూ ఉన్నాం కదా, ఏది బలం? ధనమా, లేకపోతే ఆస్తుల, స్థిరాస్తులు, చరాస్తులు, లేకపోతే గొప్ప సైన్యమా, మన బంధువర్గమా, లేకపోతే మన అందమా, లేకపోతే మన శారీరక బలము కండల? ఏది అసలు బలము అనేటువంటి పదానికి అర్థం ఏమిటి? బలము అనే దానికి అర్థం భక్తి ప్రపత్తులు మాత్రమే. భక్తి ప్రపత్తుల కన్నా నిజమైనటువంటి ధనం, గొప్పదైనటువంటి బలం మరొకటి ఏది కూడా లేదు అంటున్నారు పెద్దలు. అందుకే నాయనా, నీవాచరిస్తున్నటువంటి పుణ్యమే నీ యొక్క ఫలం. పుణ్యము కన్నా గొప్ప ధనం, ఫలం మరొకటి ఏదీ కూడా లేదు. కనుక పుణ్యాచరణలోని నీ జీవితాన్ని చక్కగా ముందుకు తీసుకుని వెళ్ళు అంటున్నారు పెద్దలు. ఆ పుణ్యాచరణ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి ఇదిగో ఒక విషయం కూడా చెప్తున్నారు. వనే రణే శత్రుజల అగ్ని మధ్యే. నువ్వు వనంలో ఉన్నావా, నిన్ను రక్షించేది నీ పుణ్యమే. నువ్వు రణంలో యుద్ధం చేస్తూ ఉన్నావా, అక్కడ కూడా నీ యొక్క పుణ్యమే నిన్ను రక్షిస్తుందయా, ఏమాత్రం సందేహం లేదు. ప్రతి ఆయుధము అర్జునుడికి ఫలించింది, ఎన్నో ఆయుధాలు పాపం కర్ణుడికి ఫలించలేదు. కర్ణుడికి ఫలించకపోవడానికి, అర్జునుడికి ఫలించడానికి వారు పూర్వము చేసినటువంటి కర్మములే కారణము తప్ప వారి యొక్క శక్తి సామర్థ్యాల అక్కడ నిర్ణయించాయి అంటే కాదు. మనము నిజముగా గట్టిగా మాట్లాడితే అర్జునుడికి అన్నగారైనటువంటి కర్ణుడు గారే చాలా గొప్ప యోధుడు, బలవంతుడు కూడాను. కానీ అర్జునుడి యొక్క ఆయుధాలు ఫలించినట్టుగా కర్ణుడి యొక్క ఆయుధాలు ఫలించకపోవడానికి కారణం వారి యొక్క పూర్వకృత కర్మ. అందుకే అంటున్నారు, వనే రణే శత్రు జలాగ్ని మధ్యే. వనములోనైనా, రణములోనైనా, అగ్నిలో అయినా, జలములో అయినా, ఎక్కడైనా కూడా నిన్ను రక్షించేటువంటిది నీవు ఆచరించినటువంటి కర్మేనయ్యా. వనే రణే శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవా. మహార్ణవంలో నువ్వు సముద్రంలో ఈదుతూ ఉన్నా కూడా, పర్వతమున ఎక్కి నువ్వు కష్టపడుతూ ఉన్నా కూడా అక్కడ కూడా నిన్ను రక్షిస్తాయి. సుప్తం ప్రమత్తం విషమస్థితం వా. నువ్వు నిద్రలో ఉన్నా, నువ్వు సుషుప్తి అవస్థలో ఉన్నా, లేకపోతే అసలు ఏమీ తెలియనట్లుగా కళ్ళు తిరిగి నీవు పడిపోయినటువంటి క్షణంలో అయినా, విషమావస్థలో నీ ఉన్నా కూడా అక్కడ కూడా నిన్ను రక్షిస్తుంది నీ యొక్క పూర్వకర్మము. సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. పురాకృతాని, నీ ద్వారా నిన్న మొన్నలలో చేయబడినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో పుణ్యకర్మలు, ఆ పుణ్యకర్మలు ఈ రోజున నిన్ను రక్షిస్తాయి. ఈ రోజున నీవు చేసేటువంటి పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో అవి రేపు నిన్ను రక్షిస్తాయి. కనుక ప్రతినిత్యము కూడా పుణ్యకర్మలతో నీ యొక్క జీవితాన్ని గడపవలసింది అని పెద్దలు మనకు చాలా చక్కగా ఉపదేశం చేస్తూ ఉన్నారు. మరి ఆ ఉపదేశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి క్షణము కూడా పుణ్యకర్మలతో మన జీవితాన్ని సఫలీకృతం చేసుకుంటూ ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనందరం కూడా చరితార్థం చేసుకుందాం.
ఓ